చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా అయిపోయేలాగా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఇలాగ ఆనియన్స్ని కట్ చేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చికెన్ అవి ఫ్రై అయ్యే లోపల మనం చికెన్లో ఏమేమి వేయాలో ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ తగినంత ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పౌడరు, పచ్చిమిర్చి ఇవన్నీ నిదానంగా వేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలాగే పెరుగు తగినంత పసుపు, నిమ్మకాయ వేసేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అల్లం పేస్ట్ మర్చిపోయి అల్లం పేస్ట్ అన్నీ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కలిపేసి పక్కన ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్ కూడా వేయాలన్నమాట. అందులో ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని అందులో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని కొంచెం నెయ్యి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెయ్యి చాలామంది ఇష్టపడరు కదా. ఇంకా నెయ్యి వేసుకొని ఇలాగ బాగా ముక్కకు పట్టేలాగా మసాలా అంతా నీట్గా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలాగనమాట ఒక్కొక్క ముక్కకి ఇలాగ మసాలా పట్టేంతలాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే బాగా నానిద్ది అనమాట. ముక్కకి మసాలా పట్టిద్ది. ఈ లోపల హాఫ్ అన్ అవర్ అయిపోయినాక ఇలాగ పొయ్యి మీద పెట్టేస్తే కర్రీ అయిపోద్ది. ఈ లోపల మనం రైస్ని చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ రైస్ని ఇలాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకొని అందులోకి బిర్యానీ దినుసులు మీకు ఏమేమి కావాలో అవి వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవైనా వేసుకోవచ్చు. ఇంకా వాటర్ పెట్టేసినాక వాటర్లో ఈ బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి బిర్యానీ దినుసులు వేసినాక తగినంత ఉప్పు, రైస్ పట్టేలాగా ఉప్పు వేసుకోండి. అప్పుడు మనకి సప్పంగా తగలదు రైస్, లేకపోతే రైస్ సప్పంగా తగిలిద్ది. ఇంకా రైస్లో తగినంత ఉప్పు వేసేసుకొని అందులో లెమన్ జ్యూస్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని కలిపేసి మనం నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసామంటే 75% అంత ఉడికేంత వరకు ఉంచేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ లోపల మనము కర్రీ ఎలా అయిందో లేదో చూద్దాం. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇలాగా కలిపేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే మన రైస్ కూడా ఉడికిపోద్ది. ఇప్పుడు కర్రీ అయిందో లేదో చూసేద్దాం. కర్రీ కూడా వస్తుంది చూడండి. అసలు ఎంత స్మెల్, ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది. అబ్బా సూపర్గా వస్తుంది అసలు. అలాగా మనకి గుజ్జు గుజ్జుగా వచ్చేంతవరకు అయితే బాగా కర్రీ 50% ఆర్ 70% ఉడికేంతవరకు అయితే ఉంచేసి ఈ లోపల మనకి రైస్ కూడా వస్తుంది. ఈ రైస్ని కూడా వెత్తేసి ఈ రైస్ అయిపోయిన తర్వాత ఈ రైస్ని ఉప్పు ఉడికిందో లేదో, ఉప్పు పట్టిందో లేదో చూసుకోండి కొంచెం. ఆ తర్వాత రైస్ ఉడికిపోయింది. రైస్ ఉడికినాక ఇలాగా చిల్లీలు దాంట్లో తీసుకొని కొంచెం కొంచెం లేయర్స్గా వేసుకుంటూ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయిగా, ఆనియన్స్ని వేసుకుంటూ ఇలాగా రైస్ని వేసుకుంటూ ఇలా ఆనియన్స్ కొంచెం కొత్తిమీర, పుదీనా, నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని పుదీనా వేసాను. కొత్తిమీర, పుదీనా అలాగ వేసుకుంటూ రైస్ని వేసుకుంటూ ఇలాగ లేయర్స్గా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో పైన మనము ఉడకపెట్టుకొని 75% కదా, ఇప్పుడు దమ్ పెడితే నీట్గా మనకి పొడిగా నీట్గా వచ్చేసిద్ది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకొని లాస్ట్లో మనం రైస్ని ఉడకపెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఒక కప్పు పైన వేసుకొని ఆ తర్వాత చికెన్లో వచ్చే కర్రీలో వస్తాయి కదా ఆయిల్ని కూడా కొంచెం పక్కకు తీసి పెట్టుకొని ఆయిల్ని కూడా పైన వేసేసి కొంచెం నెయ్యి వేసుకోండి. మూత పెట్టేసి దమ్ము పెట్టేస్తే ఒక 20 మినిట్స్ కదిలించకుండా అలాగే దమ్ము పెట్టేస్తే అందుని మనకు బాగా ఇలాగ దమ్ము పెట్టేసి మనకు బాగా మగ్గిపోయిద్ది అనమాట. మగ్గిపోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే ఇలాగ మనకి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. అలాగ వచ్చిద్ది అనమాట. పొడిగా చాలా బాగుంది. మాకు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ చికెన్ దమ్ బిర్యానీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.